రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఘటన జరగడంతో ప్రభుత్వం కూడా విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే అన్ని ఆధారాలను పరిశీలించిన అధికారులు అరెస్టుల పర్వాన్ని ప్రారంభించారు. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారంటూ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్ ఉన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారి అరెస్టుకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఈ మార్చి 15 ఉదయం 8 గంటల సమయంలో వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు పేర్కొన్నారు. వివేకానందరెడ్డి చనిపోయారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సదరు ఫిర్యాదుపై పులివెందులలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తర్వాత శవ పంచనామా సమయంలో సాక్ష్యాలు, రక్తపు మరకలు, బంధువులు చెప్పిన దాని ఆధారంగా హత్య కేసుగా మార్చారని పోలీసులు ప్రకటనలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సిట్ దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. ముద్దాయిలు వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని స్నానాల గది నుంచి బెడ్రూమ్లోకి తరలించారు. బెడ్రూమ్లో ఉన్న రక్తపు ఆనవాలను చెరిపేసి సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టక ముందే వివేకానందరెడ్డి శవాన్ని ఇంటి నుంచి అంబులెన్స్లో పులివెందుల గవర్నమెంట్ ఆసుపత్రికి మార్చిరి గదికి మార్చారు. వివేకానందరెడ్డి తన మరణానికి కారణాలు తెలుపుతూ రాసిన లెటర్ ఈ కేసులో ఫిర్యాది అయిన కృష్ణారెడ్డి దాచిపెట్టి మరణానికి కారణం తెలిసినా తనకేమీ తెలియదని ఫిర్యాదిచ్చాడు. ఇలా సాక్ష్యాధారాలు తారుమారు చేసినందుకు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్లను పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ 12 రోజుల పాటు 50 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు. మరోవైపు ప్రస్తుత ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో వివేక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కేసును తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తముందని జగన్ ఆరోపిస్తూనే సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జగన్ కుటుంబమే మొత్తం తతంగాన్ని వెనకుండి నడిపించిందని ఆరోపిస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రధానంగా వివేక కేసును ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఇంకెంతమందిని అధికారులు అరెస్టు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.